కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం 1,00,000 కోట్ల స్కామ్ పై క్లారిటీ ఇవ్వాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. సీబీఐకి ఏం లేఖ రాశారో బయటపెట్టాలన్నారు. 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా లేక 9,000 కోట్ల స్కామ్ అనేది స్పష్టత ఇవ్వాలని బండి సంజయ్ కోరారు. రేవంత్ రెడ్డి రాసిన లేఖలను కరపత్రాల రూపంలో ఇంటింటికి పంచుతామని చెప్పారు. ఇక పోటీ పడి మరీ మీటింగ్లు పెట్టుకుని ఒకరిని ఒకరు తిట్టుకున్నారని బండి సంజయ్ విమర్శించారు. కాళేశ్వరం చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరం ఏటీఎం గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాస్తవం. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది కాళేశ్వరం. సిబిఐకి ఏం లెక్క రాసినాడు? మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజ్ లో అక్రమాలు జరిగినాయని చెప్పి, ప్లానింగ్ విషయంలో అన్నింటిలో అక్రమాలు జరిగినాయని చెప్పి 9,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లెక్క రాసినావు. నువ్వు ఎలక్షన్ ముందు చేసినావు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటి దానికేమో కాళేశ్వరం ఎందుకు వణికినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉట్కపోయినట్టు అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. మిగతా ఏమైనా పైసలు ఇంకా మోటార్లకు మోటార్లు 300 కోట్లు ఒక్క మోటార్, ఒక్కొక్క మోటార్ను 1,600 కోట్ల వరకు వచ్చారు. ఒక్క మోటార్ అంటే ఒక్క మోటార్కు